ఆయన శిష్యులలో ఒక ఆయన ఉన్నాడు, ట్యాక్సీ కలెక్టర్. ఆయన పేరు మత్తయ్య. ఆయన సుంకం పెట్టునంత పన్ను వసూలు చేస్తున్నాడట. ఒక మంచి జాబ్ ఉంది, ఒక మంచి జాబులో ఉద్యోగం చేస్తున్న ఆయన దగ్గరికి వెళ్ళి యేసుప్రభు చూసి అన్నాడు, నన్ను వెంబడించు అన్నాడు. నన్ను వెంబడించు. ఎప్పుడైతే యేసుక్రీస్తు మాట తన హృదయంలో తాకిందో అక్కడ తన ఉద్యోగమును సమస్తమును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎవరు నమ్మగలరు ఇది? పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ అక్కడ సముద్రం దగ్గరనే తన జీతగాలను, తల్లిని వాళ్ళను వదిలిపెట్టి వెంబడించారు. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. ఇక ఇక్కడ ఎవరు ఇవ్వలేరు అని మనం అనుకుంటాం, కానీ దేవుడు భవిష్యత్తులో ఎలాంటి కార్యాలు చేస్తాడో తెలుసా? ఇవ్వలేరు అనే వారి ద్వారానే గొప్పగా ధనాన్ని దేవుడు తన పరిచయం గ్రహిస్తాడు. ఆమేన్. దేవుడు చేసిన కార్యం అనేది మనిషి హృదయంలో అంత అద్భుతంగా ఉంటుంది. మీరు నమ్మండి, మనుషులకు అసాధ్యమని అనుకుంటున్నారు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన సమస్తమును చేయగలిగిన వాడు, సమస్తమును చేయించగలిగిన వాడు. ఆయన శక్తికి, ఆయన బలానికి మితి లేనే లేదు. ప్రియమైన వాళ్ళారా, అంటే దేవుడు ఎలాంటి వాడు అంటే తన కార్యమును అద్భుతంగా చేయగలిగిన వాడు. నువ్వు నమ్మితే ఆ కార్యాన్ని చూస్తావు. ఏం చేయలేదులే, ఏం కాదులే, నా కుటుంబం ఇంతేలే, నా జీవితం ఇంతేలే, నా ఆదాయం పెరగదులే, నా ఇల్లు ఇట్లే ఉంటదిలే, ఏమండి నా జీవితం ఇంట్లే ఉంటదిలే, ఇక ఏం జరుగుతుందిలే, అయినా ఇక ఇన్ని సంవత్సరాలు కానీ ఇప్పుడు అవుతుందా? అంతేనమ్మా, ఇన్ని సంవత్సరాలు జరగని ఇప్పుడే జరుగుతుందా? అద్భుతం అనేది ఒక్క రోజులో జరగవచ్చు, ఒక గంటలో జరగచ్చు. ఆమె చెప్పండి అందరూ. అద్భుతం అనేది క్షణంలో జరిగిపోయే పని. ఆయన తలుచుకుంటే ఒక సంవత్సరంలో నేను కోటీశ్వరుడిగా నిలబెట్టగలడు. ఆయనకి ఇష్టంగా బ్రతకాలి. పిల్లరా, ఈరోజు ప్రపంచంలో ధనవంతులు ఎవరు అంటే దేవుని పిల్లలే. కానీ వాళ్ళ ధనాన్ని ఎన్నో వేల రూపాయల, లక్షల కోట్ల రూపాయలను స్వార్థ సేవ కొరకు, పేదల కొరకు, అన్నిల కొరకు, రక్షణ పొందని ప్రజల కొరకు, పుష్టి వ్యాధి కొరకు, క్యాన్సర్ వ్యాధిలో ఉన్న వారి కొరకు, ట్రీట్మెంట్స్, హాస్పిటల్స్, స్కూల్స్ ఎన్నో నిర్మించాలనిపించింది. మనుషులకు అసాధ్యం అనుకుంటున్నాం, నిజమే, కానీ దేవునికి సాధ్యం. అది దేవునికి సాధ్యం. మీరు అనుకుంటున్నారు ఇక్కడ పెద్ద మందిరం కట్టగలుగుతాం, చిన్నది కట్టడానికి కష్టంగా. ఇది నీకు అసాధ్యం, నా దేవునికి సమస్తము సాధ్యం. ఆయన చేయగలడు. అది నువ్వు నమ్మాలి. అంటే నువ్వు నమ్మితే కార్యం జరుగుతుంది. నాకు ఏదైనా అసాధ్యమైనది ఉన్నదా? ఈ భూమిని, ఆకాశాన్ని, గాలిని, సూర్యుని, సమస్తాన్ని కలిగించిన వాడను నేను. నీటిని కలిగించిన వాడను, జలరాశులను పుట్టించిన వాడను నేను. నాకు అసాధ్యమైనది ఉందా? మరి మీరు ఎందుకు నన్ను నమ్మట్లేదు? మీరు ఎందుకు నన్ను నమ్మలేకపోతున్నారు? ఈరోజు మన నమ్మకంలో లోపం ఉంది. ఇది జరుగుతుందా? నేను ప్రార్థన చేస్తే జరుగుతుందా? నేను చేస్తే జరుగుతుందా? పెద్దయ్య గారు చేస్తే జరుగుతుంది. ఎవరు చేస్తే? పెద్ద పాస్టర్ చేస్తే జరుగుతుంది. బైబిల్ అంటే చెప్పలేదు. నీ విశ్వాసమును బట్టి దేవుడు నీ జీవితంలో నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక. నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక. ఎంత దున్నుకున్నోనికి అంతట.